హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే డే 2 ఇన్ రామేశ్వరం అండి. ఎస్టర్డే అయితే ఒక దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇది ఇంకొక దర్శనం. అదే అండి స్ఫటికలింగ దర్శనం. మేమైతే మార్నింగ్ 4కి లేచి ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చూసామన్నమాట. ఎక్కడైనా క్రౌడ్ ఉంటుందా, అసలు ఎవ్వరూ లేరా ఏంటి అని చూసామన్నమాట. సో షాప్స్ అయితే ఫుల్ క్లోజ్గా ఉన్నాయని అక్కడక్కడ మనుషులు అయితే కనిపిస్తూ ఉన్నారు. స్ఫటికలింగ దర్శనం ఓన్లీ 5 to 6 మాత్రమే కాబట్టి కంపల్సరీగా చూడాలనుకున్న వాళ్ళు ఇంతమంది లేచి ఉంటారని అప్పుడు అర్థమైందనమాట. సో మంచిగా బైక్స్ వస్తున్నాయి, జనాలు ఉన్నారు. సో నో ప్రాబ్లం, అంత భయం అయితే ఏం అనిపించలేదు. సో మంచిగా ఫ్రెష్ అయిపోయి మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇది ఒక గోపురం అనమాట. గోపురంకి మొత్తం 4 గోపురాలు ఉంటాయి అన్నమాట. సో టెంపుల్ దగ్గరికి మేము రీచ్ అయ్యే టైం అయితే 4:53 అయిందనమాట. ఓకే, లక్కీలీస్ 5 అయితే ఇంకా కాలేదనమాట. ఏంటంటే మనకి 5 to 5:30 వరకు మాత్రమే టికెట్స్ ఇస్తారు. ఆ తర్వాత క్యూ కూడా క్లోజ్ చేశారు. ఈ స్ఫటికలింగం అనేది ఇంకొక లింగం అనమాట. మనకి ప్రతి ఒక్క టెంపుల్లో లింగాలు 2 ఒకటే ఉంటుంది, బట్ రామేశ్వరంలో మాత్రం 2 లింగాలు ఉంటాయి. క్యూ దగ్గరికి వచ్చేసాక చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారు. మనం మధ్యలో వస్తుంటే మనకేం పెద్దగా అక్కడక్కడ జనాలు కనిపించారు, కానీ బట్ లోపలికి వెళ్తుంటే ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారండి. టెంపుల్ లోపల అలో ఉండదు, మొబైల్ మాత్రం. ఇఫ్ ఇన్ కేస్ అలో ఉన్నా కానీ మనం వీడియోస్ తీస్తే అస్సలు ఒప్పుకోరు. ఇది చుట్టుపక్కల మాత్రమే అనమాట. సో అందుకే నేను వీడియో తీసినాను. ఎంత పెద్ద టెంపుల్ అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, అంత పెద్ద టెంపుల్ అనమాట. మేమైతే అక్కడికి వెళ్ళేటప్పటికి క్యూ దగ్గర నియర్ బై గర్భగుడిగా ఉన్నప్పుడు 5:45 అయింది. సో మాకైతే దర్శనం దొరుకుతుందా లేదని చాలా టెన్షన్ పట్టాం. లక్కీలీ మాకైతే దర్శనం దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే రామేశ్వరం మళ్ళీ వెళ్ళాలనుకునే ప్లేసెస్ కాదు, అంత ఈజీ కాదు మనం వెళ్ళడం కూడా. సో లక్కీలీ నేనైతే సెకండ్ టైం విజిట్ చేశాను, కానీ మళ్ళీ రావాలంటే చాలా అదృష్టం ఉండాలి అని నా ఫీలింగ్ అనమాట. సో మేమైతే మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి మంచిగా ఎండ కూడా వచ్చేసింది అనమాట. మేము ఒక గోపురం సైడ్ ఎంటర్ అయితే ఇంకొక గోపురం సైడ్ ఎగ్జిట్ అవుతాం. నిన్న చెప్పాను కదండి 21 బావుల స్నానం అని, అక్కడ ఎగ్జిట్ అనమాట ఇది. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్ అని చూపించాను కదా, అదేనండి. మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటాయి లేడీస్కి సపరేట్గా. సో హ్యాపీగా అక్కడికి వెళ్ళి మనము డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అదే ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడంతా అలా ఉంటుందన్నమాట. ఇది మొత్తం బయట ప్రహరీ అనమాట. సో అందుకే మనం ఇంత ప్రశాంతంగా వీడియో తీయగలిగాం. టైటిల్లో పెట్టినట్టుగా రామేశ్వరం అని చెప్పి శ్రీలంక దాకా ఎలా వెళ్ళాం ఏంటనేది వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. నిన్నైతే మనం 2 ప్లేసెస్ కవర్ చేసాం. ఒకటి వచ్చి పంబన్ బ్రిడ్జ్, అలాగే సెకండ్ బ్రిడ్జ్ వచ్చి వీలింది తీర్థం అనమాట. ఈరోజు మనం ఇంకొక 2 ప్లేసెస్ కవర్ చేసిన. ఈ ప్లేసెస్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనమే కాదు మన పిల్లలకు కూడా చూపించాలి. ఇప్పుడు రూమ్స్ విషయానికి వస్తే ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట, గుణ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే చాలా రూమ్స్ చూసాం, బట్ అస్సలు దొరకలేదు. మేము ఫైనల్గా మాకు దొరికింది అయితే ఇదనమాట. ఇది మొత్తం రూమ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కార్స్, మన ఓన్ వెహికల్స్ అలో లేదనమాట. సో మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక ఈ హోటల్లో అయితే తీసుకున్నాం. లాస్ట్ టైం వచ్చిన హోటల్లో అయితే మాకు 2000 అయితే 4000 అని చెప్పారు, బికాజ్ ఆఫ్ ద రష్ అనమాట. ఇట్స్ కామన్ అనమాట డెవోషనల్ ఏరియాస్లో. సో మేము అంత బేర్ చేయలేక మేము వేరే హోటల్కి వచ్చాం. ఈ హోటల్ అయితే లిటరలీ ఒక 1500 అలా ఛార్జ్ చేయొచ్చండి, బట్ మా దగ్గర అయితే 3500 అలా ఛార్జ్ చేశారు. వర్త్ కాదు, బట్ వేరే ఆప్షన్ లేక మేమైతే ఈ రూమ్ తీసుకున్నాం. ఏసీ ఉంది, బెడ్ ఉంది, నిద్రపోవడానికి ఒక ప్లేస్ కావాలన్నట్టు తీసుకున్నాము. హోటల్ రూమ్ అయితే చాలా దగ్గర అనమాట టెంపుల్స్కి. సో హ్యాపీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. మెయిన్గా కార్ పార్కింగ్ ఉందని మాత్రమే ఈ హోటల్లో రూమ్స్ తీసుకున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంటే హై ఛార్జెస్ ఉన్నాయి, లేదంటే లో ఛార్జెస్ అంటే కార్ పార్కింగ్ లేదనమాట. సో మేమైతే ఈ హోటల్ తీసుకున్నాం. ఓకే అండి, అవుట్ ఆఫ్ 5 నేను 3 అయితే ఇస్తాను. అంత సూపర్గా లేవు, బట్ అడ్జస్ట్ అవ్వచ్చు. ఎవరైనా రామేశ్వరం వెళ్ళేటప్పుడు మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి సేఫ్ సైడ్గా. ఇఫ్ ఇన్ కేస్ లేదంటే టెంపుల్ నియర్ వస్తే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఒక 200 రూపీస్ రూమ్స్ కూడా ఉంటుందన్నమాట. బట్ రష్ లేకపోతే ఆ రూమ్స్ దొరుకుతాయి, లేదంటే లేదు.
టెంపుల్ నియర్ అయితే మీ దగ్గర కార్ లేదు, మీరు ట్రైన్స్‌లో వచ్చారంటే ప్రశాంతంగా వెళ్ళిపోండి. హ్యాపీగా మీరు లగేజ్ తీసుకొని వెళ్ళిపోతే వాకబుల్ డిస్టెన్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ దర్శనం చేసుకోవచ్చు. ఇఫ్ కేస్ వెహికల్ ఉందంటే మాత్రం పార్కింగ్ చూసుకొని మాత్రమే హోటల్‌లో చెక్ ఇన్ అవ్వండి. లేదంటే తర్వాత చాలా ఇబ్బంది పడతారనమాట. సో నౌ వీఆర్ హెడ్డింగ్ టు ధనుష్కోడి అనమాట. నేను చెప్పాను కదా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో 2 ఉన్నాయని. ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో ఫస్ట్ ప్లేస్ వచ్చి ధనుష్కోడి అనమాట. మేము స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మాకు ఫస్ట్ పంబన్ బ్రిడ్జ్ వస్తుంది, తర్వాత రామేశ్వరం, తర్వాత ధనుష్కోడి వస్తుంది. నార్మలీ ఇఫ్ ఇన్ కేస్ మీరు రామేశ్వరం డైరెక్ట్ వచ్చినా కానీ మీరు ఒక సైడ్ వెళ్తే ధనుష్కోడి, ఒక సైడ్ వెళ్తే పంబన్ బ్రిడ్జ్ అనమాట. సో అటు ఇటు కంపల్సరీ వెళ్ళాల్సిందే, మీకు ఏది కూడా పక్క పక్కనే రావన్నమాట. అందుకే నేను ఈ రామేశ్వరం 2 డేస్ ట్రిప్‌గా ప్లాన్ చేసుకోవాలని చెప్పేది. ఎందుకంటే ఒక రోజు మనం ఒక సైడ్ చూసుకున్నాం, ఇంకొక రోజు ఇంకో సైడ్ చూసుకోవడానికి సరిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎలాంటి ఛార్జెస్ ఎవ్వరు ఛార్జ్ చేయరండి. లైక్ టికెట్స్ అలాంటివి ఏమీ ఛార్జ్ చేయరు. సో హ్యాపీగా మీరు చూసి హ్యాపీగా రావచ్చనమాట. ధనుష్కోడి అంటే ఏంటంటే మనకి పురాణాల్లో రాముడు లంకలో ఉన్న సీత కోసం ఒక రామసేతు అనే వారధిని రెడీ చేస్తారు కదండి. ఆ రామసేతు దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. రియల్లీ వెరీ బ్లెస్డ్గా ఫీల్ అవ్వాలండి. ఇలాంటి ప్లేసెస్ని మనం మిస్ అవ్వకుండా చూస్తున్నామని. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు అనమాట. అప్పుడు కంప్లీట్లీ మా హస్బెండ్ ప్లాన్ చేశారు. సో నాకైతే అక్కడికి వెళ్ళాక ఆ పురాణం గురించి తెలుసుకొని ఆ పురాణంలో నేను ఉన్నాను అని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ ప్లేస్ని ధనుష్కోడి అంటారు. ఎందుకంటే రాముడు తన బాణంతో రాళ్ళని ఏర్పాటు చేసి ఒక బ్రిడ్జ్లా రెడీ చేస్తారు కాబట్టి ధనుష్కోడి అంటారనమాట. సో ధనుష్కోడిలో మనకి ఫుల్ బీచ్ అండి. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఒకవైపు అరేబియన్ సీ, మధ్యలో మనమండి. రోడ్ ట్రిప్ అంటే ఇదండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే అటువైపు ఇటువైపు మొత్తం వాటరే అండ్ మధ్యలో మనమండి. అస్సలు ఊహించుకోవడానికి ఎంత ఆసమ్గా ఉంది కదా. రియల్లీ ఒక్కసారి చూడాల్సిన ప్లేస్ అండి. సో మనకి ఇక్కడ చూపిస్తున్న టెంపుల్ అయితే మనకి రావణాసుని చంపిన తర్వాత ఆయన తమ్ముడైన విభూషణుడికి పట్టాభిషేకం చేస్తానని రాముడు ఇక్కడ మాటిస్తాడనమాట. ఆ టెంపులే ఇదండి. మనకి పురాణం గురించి ఎలాంటి ఐడియా లేకపోయినా ఎలాంటి టెన్షన్ లేదండి. అక్కడున్న పూజారులు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట. చూసారు కదా కోదండరామ టెంపుల్. విభీషణుడికి పట్టాభిషేకం చేస్తానని రాముడి మాట ఇచ్చిన స్థలం అన్నమాట ఇది. ఎంత బాగుంటుందంటే టెంపుల్. యాక్చువల్లీ నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఎల్లో కలర్లో, ఇది రియల్గా అన్నమాట. దాన్ని కొంచెం మోడిఫై చేసి రీకన్స్ట్రక్షన్ చేసిన గుడి ఇందాక చూపించింది నేను అనుకుంటున్నా. ఎందుకంటే అప్పట్లో టెంపుల్స్ అంటే అలానే కదా ఉంటుంది. సో అలానే ఉంటుంది. ఇక్కడ చూసారా సుబ్రహ్మణ్యన్ ఐఏఎస్. ఈయన పేరు ఎక్కడైనా చూడొచ్చు అనమాట. అంత దట్ ఆయన డెవోషనల్ ప్లేసెస్కి చాలా సపోర్ట్ చేసి ఉంటారు అండ్ చాలా హెల్ప్ కూడా చేసి ఉంటారు. మనం ఎక్కడైనా చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో సముద్రం. సన్ రైజ్ టైంకి వెళ్ళామండి. యాక్చువల్లీ ధనుష్కోడి వెళ్ళాలంటే మీరు మ్యాండిటరీగా 8 o'clock లేదంటే 7కి విజిట్ అయినా ప్రశాంతం అండి. ఎందుకంటే చుట్టూ సముద్రం, మధ్యలో రోడ్డు. వామ్మో, సన్ రైజ్ చూడడానికి ఇంతకంటే బెస్ట్ ప్లేస్ దొరుకుతుందా? సన్ రైజ్ కనిపించకపోయినా కానీ మనకు ఆ సన్ రైజ్ యొక్క ఎఫెక్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ ద విభీషణ టెంపుల్ అండి. సో ఓవరాల్గా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మనం ధనుష్కోడి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి సైడ్లో ఈ టెంపుల్ కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ యొక్క పురాణం అయితే ఇదండి. సో వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. మనకి ధనుష్కోడి వెళ్ళడానికి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు కొంచెం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు తీసుకొస్తారు. మీరు లేదంటే నార్మల్ లోకల్ బస్సెస్లో కూడా వచ్చేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ రామసేతు బ్రిడ్జ్కి వస్తే లంకలో ఉన్న సీతాదేవిని తీసుకోవడానికి రాముడు వేసిన రామసేతు బ్రిడ్జ్ అన్నమాట. ఇది ధనుష్కోడి అంటారు. ఈ ధనుష్కోడి ఏంటంటే ఇది వరకు చాలా పెద్ద ఊరు అన్నమాట. అయితే ఒక తుఫాను వచ్చినప్పుడు ధనుష్కోడి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ అయిన ప్లేసెస్ అంతకుముందు ఎలా ఉందన్నది కూడా మనకి కొంచెం ఆనవాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో యూ కెన్ చెక్ దర్ అనమాట. మనకి నియర్ బై చర్చ్ కనిపిస్తుంది, అలాగే రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అంటే అవన్నీ కూలిపోయినటివి అనమాట ఆ తుఫాన్ వచ్చినప్పుడు, ఆ సైక్లోన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ రామసేతు బ్రిడ్జ్ కూడా కూలిపోయిందనమాట. బట్ ఆనవాళ్ళు మాత్రం స్టిల్ అలానే ఉన్నాయన్నమాట.
సో ఈ టెంపుల్ని విజిట్ చేసి మనం స్ట్రైట్గా వెళ్తే అదేనండి ధనుష్కోడి. చూసారుగా ఎంత బాగుందో, చుట్టూ బీచ్ అండి, మధ్యలో మనం ఇటు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ మొత్తం బీచ్ అండి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. దిస్ ఈస్ ద ఇండియా లాస్ట్ భూభాగం అనొచ్చు, ఎందుకంటే మన ల్యాండ్ లాస్ట్ వచ్చి ఇదేనమాట. సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఇఫ్ ఇన్ కేస్ మీరు నైట్ టైం కానీ వస్తే నైట్ టైం అలో ఉండదు, ఓన్లీ అప్ టు 5 o'clock మాత్రమే ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం నైట్ టైం లైక్ 5 అలా 4:30 అలా వస్తే మనకి పక్కన శ్రీలంక హ్యాపీగా కనిపించేస్తుందండి. అలాగే మనం శ్రీలంక వచ్చేసినట్టేనండి. సో ఫైనలీ మన ఇండియాలోని లాస్ట్ భూభాగం అలాగే శ్రీలంకలో కూడా మనం ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ చూసారు కదా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ గవ్వలు అలాగే ఫిషెస్ చాలా చాలా ఫేమస్ అండి. మా ఈవినింగ్ టైం కానీ వెళ్తే వామ్మో ఆ ఫుడ్ అల్టిమేట్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ నేనైతే చూశాను అనమాట. సో టెంపుల్కి వచ్చాం కదా, సో వీ కాంట్ అనమాట. అందులో మార్నింగ్ అస్సలు స్టాల్స్ కూడా ఓపెన్ చేసి ఉండరు. సో మీరు ఆ ఈవినింగ్ వైబ్ని ఎంజాయ్ చేయాలంటే ఆఫ్టర్నూన్ అలా ప్లాన్ చేసుకోండి, లేదంటే సన్ రైజ్ చూడాలా మార్నింగ్ చూడాలంటే మార్నింగ్ వెళ్ళండి. కానీ మార్నింగ్ అయితే కంపల్సరీగా 7 లోపే వెళ్ళండి, లేదంటే వీ క్యాంట్ బేర్ ద హీట్నెస్ అనమాట, అంత హీట్గా ఉంటుంది. చెప్పానుగా వెహికల్స్ కూడా ఉంటుందని, అవేనండి ఈ వెహికల్స్. చాలామంది బైక్స్లో వస్తారు, లేదంటే ఓన్ వెహికల్స్లో వస్తారు, లేదంటే ఇలా ఆటోస్ లేదంటే బస్సెస్ మాట్లాడుకొని కూడా వస్తారనమాట. సో ఎలాంటి ఛార్జెస్ ఉండవు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఈ జర్నీ ఎంత బాగుంటుందంటే మనం అలా వెళ్తుంటే భూమి ఆకాశం కలిసిపోయిందా, మనం ఎక్కడికి వచ్చేసాం, మనం సముద్రంలోకి వచ్చేసామా అన్న ఫీల్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలా విండోస్ ఓపెన్ చేసి ఆ నేచర్లో ఉన్న బ్రీజ్ని ఎంజాయ్ చేయడం నెక్స్ట్ లెవెల్ అండి. మనం ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ అంటే ఎక్కడెక్కడికో వెళ్తాం, కానీ మనం తిరిగి మనం వెళ్ళేది నేచర్ దగ్గరికే అండి. కావాలంటే మీరే ట్రై చేయండి. మనం ఎక్కడెక్కడికో వెళ్తాం లైక్ ఊటీ, కొడైకెనాల్, ఇంకెక్కడికో వెళ్తాం, బట్ మనకు అక్కడ కనిపించేది ఓన్లీ బ్యూటిఫుల్ నేచర్ మాత్రమే. బట్ మనం ఏంటో ఎక్కడెక్కడికో ఏదేదో ఉందనుకుంటాం, బట్ కాదండి. మనం ఎంత ప్లాన్ చేసుకుని ఎక్కడికి వెళ్ళినా మనం ఫైనలీ మనకు వెళ్ళేదైతే మనం నేచర్ దగ్గరికి, లైక్ మౌంటైన్స్, బీచెస్, ఇవేనండి మనం చూసేది. బట్ మనకు అదే తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నేనైతే చాలా టూర్స్ ప్లాన్ చేసి వెళ్ళాను కాబట్టి నా ఫీలింగ్ అయితే అదేనండి. మనం ఎక్కడెక్కడికో వెళ్తాం, ఏదేదో చేయాలనుకుంటాం, బట్ మనం ఫైనలీ నేచర్ దగ్గరికే వెళ్తాం. నేచర్ మాత్రమే మనకు అంత హ్యాపీనెస్ని అంత పీస్ని ఇస్తుంది. నేను ఇది కంప్లీట్గా ఫీల్ అవుతాను, అండ్ దిస్ ఇస్ ద ట్రూత్. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ద సేమ్ ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి ప్లీజ్. మీరు ఇఫ్ ఇన్ కేస్ పార్ట్ 1 కానీ చూడకపోతే డే 1 కూడా చూసేయండి. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చెప్పాను కదా ఇక్కడ చాలా గవ్వలు ఉంటాయని, గవ్వలు, ముత్యాలు ఇలా చిన్న చిన్నవి చాలా ఉంటాయన్నమాట. యాక్చువల్లీ కొంచెం డిలే అయింది కాబట్టి ఈ షాప్స్ ఉన్నాయి, లేదంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము షాప్స్ కూడా చూడలేదన్నమాట. చూసారు కదా రాళ్ళు, అలాగే ఆ సన్ రైజ్, ఈ బీచ్, వామ్మో ఇంతకంటే బ్యూటీ ఎక్కడైనా ఉంటుందా? అస్సలు ఉండదండి. మీలో ఎవరైనా నెక్స్ట్ ఎక్కడికై వెళ్దామని ప్లాన్ చేస్తే కంపల్సరీగా ట్రై చేయండి. మీ పేరెంట్స్తో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓపెన్ ఎయిర్, బ్యూటిఫుల్ సన్ రైజ్, బీచ్, ఇంతకంటే అద్భుతం ఇంకెక్కడా ఉండదండి. మనలో చాలామంది రామేశ్వరం అంటే చాలా ముసలోళ్ళు అయ్యాక వెళ్దాం అని అనుకుంటారేమో, కాదండి, ఎంగేజ్లో ఉన్నప్పుడే వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ద కరెక్ట్ టైమ్ వీ కెన్ ఎంజాయ్ అవర్ నేచర్ అనమాట. చూసారా ఎంత దగ్గరగా ఉన్నా, లిటరలీ ఈ ప్లేసెస్ వెళ్తే మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది అనమాట. అంత ప్లెజెంట్గా ఉంటుంది, ఎలాంటి గోల ఏముండదు. జస్ట్ ఈ సముద్రాన్ని దాటితే అదే శ్రీలంక అనమాట. సో మనం శ్రీలంకలోకి అయితే వచ్చేసామన్నమాట. అన్ఫార్చునేట్గా ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ ద సన్ రైజ్ అనమాట. అంతా బాగుంటుంది సన్ రైజ్. ఐ డోంట్ నో ఇక్కడ సన్ రైజ్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో సన్సెట్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది, బట్ మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే మాత్రం యూ క్యాన్ మిస్. అంతా బాగుంటుంది, బీచ్, సన్ రైజ్, సన్సెట్, ఇంకేముండదు ప్రపంచంలో, చుట్టుపక్క బీచే, మధ్యలో మనం ఎంత బాగుంటుందో కదా, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గవ్వలు ఉన్నాయి చూసారా, ఇక్కడ మనకి నేమ్స్ కూడా కస్టమైజ్ చేసి రాస్తారనమాట. సో మీకు ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలంటే కూడా ఇవ్వండి, చాలా చాలా బాగుంటుంది. షాపింగ్ చేసే వాళ్ళకి షాపింగ్ని, నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు నేచర్ని, అలాగే డెవోషనల్గా వెళ్ళాలనుకునే వాళ్ళు డివోషనల్. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. చూసారు కదా, మేము మొత్తం ధనుష్కోడి చూసుకొని రిటర్న్ అయ్యే టైంకి 7:49. యూ కెన్ సీ దట్ మనకి అక్కడ శ్రీలంక, వెల్కమ్ టు శ్రీలంక అని మెసేజ్ కూడా వచ్చేసింది, అంటే మనం శ్రీలంకలోనే ఉన్నట్టు. ఫైనలీ మన ఇండియా నుంచి వేరే దేశం కూడా వెళ్ళేసి వచ్చేసినట్టే రామేశ్వరం వెళ్తే.
హౌ ఇస్ ధనుష్కోడి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూసి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్ అండి. ఇక్కడ చూసారా ఇంత మట్టిలో ఇంత ఎండలో కూడా ఇంత క్యూట్ ఫ్లవర్ ఉందో నాకైతే చాలా నచ్చింది. అందుకే మీకోసం క్యాప్చర్ చేశాను. ఇదంతా మనకి ఇసుక మొత్తం ఎవ్వరు ఉండరనమాట. వీ కెన్ ఎంజాయ్ హ్యాపీలీ, యూ కెన్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం అనమాట. సో మీలో ఎవరైనా న్యూలీ మ్యారీడ్ మేము డెవోషనల్ వెళ్ళాలి, అలాగే ఇలా వెకేషన్ని ఎంజాయ్ చేయాలంటే రామేశ్వరం ట్రై చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్, డోంట్ మిస్. అలాగే ఇక్కడ రామతీర్థం, లక్ష్మణ తీర్థం ఇవన్నీ ఉంటాయండి. బట్ నేను అవన్నీ ఏమీ చూడలేదు. ఎందుకంటే అక్కడ స్నానాలు చేసి దేవుడు అక్కడికి వచ్చి శివుడిని ప్రతిష్ఠించారంటారు. బట్ నాకు అంత టైం లేదు. అండ్ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను కవర్ చేశాను. అండ్ రామతీర్థం, లక్ష్మణ తీర్థం ఇవన్నీ ఏంటంటే మన వెహికల్స్ అలో చేయరు. ఓన్లీ అక్కడున్న ఆటోస్తో మాట్లాడుకుంటే వాళ్ళే రౌండ్ వేస్తారు. మొత్తం రామతీర్థం, లక్ష్మణ తీర్థం, పంచముఖ ఆంజనేయ స్వామి అవన్నీ ఉంటాయి. అవి 1300 పర్ పర్సన్కి ఛార్జ్ చేసి వాళ్ళు ఆటోలో తీసుకెళ్తారు. బట్ మాకు అంత టైం లేదు, మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అక్కడికి వెళ్ళడానికి. సో అందులో మనకి కొన్ని తీర్థాలు అయితే మునిగిపోయి ఉంటాయి. అవి ఎగ్జాక్ట్లీ తీర్థం అని కూడా మనం చెప్పలేము. సో కొన్ని తీర్థాల్లో ఎవ్వరు ఉండరు, ఫిషెస్ ఉంటాయి అన్నమాట. సో అలా చెరువులు అలా అయిపోయాయి. అందుకే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట వెళ్ళడానికి. సో అందుకే వెళ్ళలేదు. చూసారుగా మేము రిటర్న్ వచ్చేటప్పటికి స్టాల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. అక్కడ అందరూ రండి రండి అన్నారు. బట్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఫిష్ ఎలా తినగలం? సో వీ కాంట్. సో అందుకే మేమైతే వెళ్ళలేదనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ పీకాక్స్ ఉంటాయండి. ఎన్ని పీకాక్స్ ఉంటాయంటే అన్ని పీకాక్స్. లిటరలీ మనం వెళ్ళి కార్ ముందు ఆపిన ఆ పీకాక్స్ అస్సలు కదలడం లేదు. నేనైతే చాలాసేపు చూసాను పీకాక్స్ కనిపిస్తాయి. యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడు మాకు కనిపించాయి, బట్ మాకు వీడియో తీయడానికి కుదరలేదు. అంటే ఆ హార్న్ సౌండ్కి అవి వెళ్ళిపోయాయి అనమాట. సో మళ్ళీ చాలా స్లోగా వస్తున్నాం అనమాట. ఎక్కడైనా కనపడుతుందేమో అని. ఎందుకంటే ఇక్కడ మిస్ అయితే మళ్ళీ చూడడం చాలా కష్టం. కోర్స్ మా ఊర్లో ఉన్నాయి అనుకోండి, బట్ మనం వెళ్ళి ఉండేదాకా అయితే ఉండవు కదా. సో మనం బయటకు వచ్చినప్పుడు ఎలా మిస్ అవుతాం? అస్సలు మిస్ కాకూడదు. చెప్పాను కదా ధనుష్కోడి పాతదని, ఇదేనండి. చూసారు కదా, అది చర్చ్ అండి. సైక్లోన్ రాకముందనమాట ఆ చర్చ్ అనేది. మీరు అలాగే వెళ్తూ ఉంటే మీకు రైల్వే స్టేషన్లో రైల్ ట్రాక్ అలా అన్నీ చిన్నవి కనపడతాయి అన్నమాట. సో ఇది వరకు ధనుష్కోడి అయితే ఇలా ఉండేదన్నమాట. ఇది మనకి ఓవరాల్ వ్యూ. అంటే ఆ సైక్లోన్ రాకముందు అక్కడ చర్చ్, రైల్వే స్టేషన్ అలాగే ఎంత పెద్దదన్నది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట. సో ఇలా మనకి చిన్న ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయండి. బట్ ఇప్పుడు అక్కడైతే ఏం లేవన్నమాట. నేను చెప్పాను కదా పీకాక్స్ కనిపిస్తాయని. ఫైనల్లీ మనకు ఒక పీకాక్ కనిపించింది. ఒకటి కాదండి, ఒక 2-3 కనిపించాయి. ఒకటి మగది, 2-3 ఆడవన్నమాట. ఎంత బాగుందో. నాకైతే కార్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఒక పక్క భయం ఎక్కడ అది వెళ్ళిపోతుందో అని. బట్ అది వెళ్ళదనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు పెంచుకుంటారనమాట. అందుకని ఐ థింక్ సో. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత దగ్గరికి కార్ వెళ్ళినా అది కదలలేదంటే మేబీ అది అక్కడే పుట్టి పెరుగుండొచ్చు అనుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత బాగుందో అది. నేనైతే లిటరలీ ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడడం అనమాట. ఐఎమ్ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. చెప్పాను కదా మనకి అంతకంటే హ్యాపీనెస్ ఏమైనా ఉందంటే అది నేచర్ మాత్రమే ఇవ్వగలదని. ఇక్కడ చూసారు కదా ఇంకొక 2 పీకాక్స్ అనమాట. ఇలా మనకి పీకాక్స్ అయితే బాగా కనపడతాయి. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే కొంచెం చూడండి, అటు ఇటు కనపడుతూ ఉంటాయి, ప్రాబ్లం లేదు. బ్యూటిఫుల్ ధనుష్కోడి అయితే ఎంజాయ్ చేసేసాం. అలాగే ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు లైట్ హౌస్ వెళ్ళి ఎక్కి శ్రీలంక కూడా చూడాలంటే వెళ్ళొచ్చండి. కాకపోతే టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఫిషర్మ్యాన్స్ వేటకైతే స్టార్ట్ చేశారనమాట. నేను చాలాసేపు చూసాము, వాళ్ళు ఏమైనా వల్ల లాగుతున్నారు కదా బయటకు వస్తుంది చూద్దామని. బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మేము లిటరలీ ఒక 15 minutes ఉన్నాం. వాళ్ళు లాగుతూనే ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది, అమ్మో ఇది చాలా పెద్దదిగా ఉంది, ఇంకా టైం పట్టేలా ఉందని నాకు అర్థమైంది. ఆల్రెడీ 4 o'clock లేసాం, అప్పటికి 8 o'clock అయింది. ఫుల్ ఆకలిగా ఉంది. ధనుష్కోడి చూశాక తిందామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ధనుష్కోడి దాటాక మనకి రామేశ్వరం వస్తుంది, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. సో ఫస్ట్ ధనుష్కోడి ఫినిష్ చేద్దామని పక్కగా ఫిక్స్ అయ్యి ధనుష్కోడి చూస్తూ ఉన్నాం అనమాట. ధనుష్కోడి చూసేసి అలాగే నెక్స్ట్ మేము టిఫిన్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అక్కడే వేటకు వెళ్ళి ఆ చేపల్ని పట్టి వాటిల్ని వాళ్ళు ఫ్రై చేసి అమ్ముతారండి. సీ ఫుడ్ లవర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చూసారు కదా ఎన్ని బ్యాచెస్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజు ఫిషెస్ పట్టి అవన్నీ సేల్ చేయడానికి అనమాట. ఎవరైనా సీ ఫుడ్ లవర్స్ ఉంటే, బీచ్ లవర్స్ ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్ రామేశ్వరం ఫర్ ధనుష్కోడి అనమాట. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ధనుష్కోడి అనమాట. ఇది వరకు, ఇప్పుడు కాదండి.
సో ఇలా చూస్తూ ఉంటే మన బీచ్కి టాటా చెప్పే టైం అయితే వచ్చేసిందండి. ఫైనలీ మళ్ళీ వెళ్తానో లేదో తెలియదు, కానీ నేనైతే 2 టైమ్స్ వెళ్ళాను. చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉన్నాను. సో నాకు మళ్ళీ వెళ్ళకపోయినా బాధ లేదనమాట. ఎందుకంటే ఒక్కసారి చూసినప్పుడు అద్భుతం అనిపించింది, మళ్ళీ చూడాలనిపించే అద్భుతం అని నాకు తెలుసు. మళ్ళీ చూశాను. సో ఫైనలీ ఐ ఫుల్ఫిల్ మై విషెస్. సో హ్యాపీ ఫర్ దట్. కార్తీక మాసం రామేశ్వరంలో శివుని దర్శనం ఎంత హ్యాపీగా జరిగిందో, అలాగే నాలో ఉన్న ఒక వెకేషన్ ట్రిప్ అనేది మనకు కావాలి కదా, ఆ ట్రిప్ని కూడా ఎంజాయ్ చేసేసాను. ఇందాక చూపించిన టెంపుల్కి ఇదేనండి దారి. సో ఫస్ట్ అయితే మనకి టెంపుల్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, అలా వెళ్తే ఆ తర్వాత స్ట్రైట్గా వెళ్తే ధనుష్కోడి అయితే వచ్చేసిందండి. సో డోంట్ మిస్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్. సో కంపల్సరీగా ప్లాన్ ఉంటే ప్లాన్ చేసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ అవర్ ఇండియా అండి. సో మంచిగా ధనుష్కోడికి అయితే టాటా చెప్పే టైం వచ్చింది. అండ్ దెన్ వీఆర్ హెడ్డింగ్ టు రామేశ్వరం. ఎందుకంటే రామేశ్వరం దాటాకే మా ఊరు అనమాట. చెప్పాను కదా ధనుష్కోడి మధ్యలో ఉంటుంది. అండ్ దెన్ మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం అండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు పుట్టింది ఈ ఊరిలోనే అండి. సో ఆయన హౌస్ చూడాలంటే చూడొచ్చు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. కాకపోతే పెద్ద పెద్ద కార్స్ అయితే పోవు, చిన్న చిన్న వెహికల్స్ అయితే వెళ్తాయి. సో ఇలా మంచిగా సందులు గొందులు అంటూ తిరిగేసామంటే అబ్దుల్ కలాం గారి హౌస్ కూడా వస్తుంది. బట్ ఏంటంటే అది ఇప్పుడు మ్యూజియంగా మార్చేశారనమాట. సో వాటికి టైమింగ్స్ ఉంటాయి. ధనుష్కోడికి వచ్చి మనకి మార్నింగ్ నుంచి ఎంట్రీ ఉంటుంది అప్ టు 5 o'clock వరకు. అలాగే మ్యూజియంస్ వచ్చి మార్నింగ్ 10 to 5 ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి కృష్ణ టెంపుల్ అనమాట. అంటే ఒక ప్లేసెస్లో మనకి మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి కదా, అలాగే ఇది ఒక టెంపుల్. బట్ ఓపెన్ టైం లేదనమాట, అందుకే మేము వచ్చేసాం. ఫైనలీ మేమైతే ఆకలేస్తుందండి ఫుల్గా, సరే అని చెప్పి హోటల్కి అయితే వచ్చేసాం. హోటల్ శ్రీరామ్ అనమాట. బాగుందండి ఫుడ్, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ధనుష్కోడి చూసుకొని రామేశ్వరం దాటి పంబన్ బ్రిడ్జ్ సైడ్ వస్తుంటే మీకు ఈ హోటల్ అయితే కనిపిస్తుందండి. మంచిగా అరిటాకులో పెట్టారండి ఇడ్లీలు, చెన్నై ఇడ్లీలు అండి. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. చెన్నైలో ఇడ్లీ సాంబార్ నెక్స్ట్ లెవెల్ అండి. అందులో ఇడ్లీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. అన్ఫార్చునేట్గా నాకు ఆ రెసిపీ వచ్చు కాబట్టి ఐ కెన్ ఎంజాయ్ ఇన్ మై హోమ్ ఆల్సో. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా తినకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. ఇది రవ్వ ఇడ్లీ కాదనమాట, దిస్ ఈజ్ వన్ మోర్ స్పెషల్ ఇడ్లీ అనమాట. అండ్ మా హస్బెండ్ అయితే యాజ్ యూజువల్గా దోశ ఆర్డర్ చేశారు. హాఫ్ ఇడ్లీ హాఫ్ దోశ షేర్ చేసుకున్నాం. అండ్ దెన్ నౌ వీఆర్ హెడ్డింగ్ టు ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ అనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిని ఇక్కడే పెట్టారనమాట. సో ఇక్కడ కూడా అండి నో ఎంట్రీ టికెట్స్, నో మొబైల్స్, నో రికార్డింగ్స్, జస్ట్ క్యాజువల్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మనం చూడాల్సిన అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం. దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్ ఆఫ్ అవర్ రామేశ్వరం ట్రిప్. చూసారు కదా మనం 2 daysలో ఎన్ని ప్లేసెస్ కవర్ చేసాము. నాకు ఇంకా 2 days కూడా కాలేదనుకోండి, బట్ చెప్తున్నాను. మీలో ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే నేను ఈజీగా ఉండడానికి చెప్తున్నాను. ఫస్ట్ పంబన్ బ్రిడ్జ్, ఆ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారిది మెమోరియల్ వస్తుంది. బట్ నిన్న మాకు టైమింగ్స్ అయిపోవడం వల్ల మేము మిస్ అయ్యాం. అండ్ దెన్ విలుంది తీర్థం, ఈ 3 ఒకరోజు కవర్ చేయొచ్చు. ఆ తర్వాత ధనుష్కోడికి వెళ్ళొచ్చు అనమాట. ధనుష్కోడికి వెళ్ళాలంటే టైం అస్సలు తెలియదండి. సూపర్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ మనం దర్శనం కూడా ఒకరోజు చేసేసుకుంటే హ్యాపీగా రామేశ్వరం ట్రిప్ అయితే 2 daysలో అయిపోతుంది. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ మీరు రామేశ్వరం వెళ్తున్నట్టయితే, అలా హెల్ప్ అయినట్టయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో మనమైతే మంచిగా మెమోరియల్ అయితే లోపల ఏంటంటే ఈ మ్యూజియంలో అబ్దుల్ కలాం గారు వాడిన డ్రెస్, సూట్ కేస్, పెన్స్ అలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఆయన గురించి మన కిడ్స్కి మనం చూపించాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్లో ఇది కూడా ప్లేసేనండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా నేను వీడియో స్టార్టింగ్లోనే, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ కిడ్స్ అని. డెవోషనల్గా ఇది అది అన్నీ కవర్ చేయొచ్చు. చూసారు కదా మేము 9:57 అంతా మా ట్రిప్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసాం. సాటర్డే 11 o'clock స్టార్ట్ చేసిన ట్రిప్ నెక్స్ట్ డే 11 o'clock అంతా అయిపోయింది. అండ్ దెన్ నౌ వీఆర్ హెడ్డింగ్ టు అవర్ హోమ్ టౌన్ అనమాట. సో ఇలా మేమైతే 1 dayలో ట్రిప్ మొత్తం కవర్ చేసాము. బట్ మీరు దూరం నుంచి వస్తుంటే ఇలా ప్లాన్ చేసుకుంటే 2 daysలో మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో మనం ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్లీ కంపల్సరీగా పంబన్ బ్రిడ్జ్ అయితే దాటాలి. ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుందా, అంత బాగుంటుంది పంబన్ బ్రిడ్జ్. బట్ నిన్న ఈవినింగ్ టైం కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే కొంచెం కూల్గా కూడా ఉండింది క్లైమేట్ ఆ టైంకి. బట్ ఇప్పుడైతే వామ్మో 11 అది బగబగమంటే ఎండ, అమ్మో అస్సలు నా వల్ల కాలేదండి. బట్ నాలో ఉన్న
స్టేకేషన్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా పంబన్ బ్రిడ్జ్ చూడాల్సిందే. సో కిందకి దిగి మళ్ళీగా ఆ ఫ్రెష్ ఎయిర్ని ఆ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేసేసి మేమైతే టాటా చెప్పేసాం రామేశ్వరంకి, అలాగే పంబన్ బ్రిడ్జ్కి, అలాగే ఈ ట్రిప్కి. ఇప్పుడైతే రామేశ్వరం యొక్క పురాణం ఏంటి అన్నది నాకు తెలిసిన 4 మాటలైతే మీతో షేర్ చేసుకుంటాను. రామేశ్వరంలో చాలామందికి డౌట్ ఉంటుంది, రాముడు ఉంటాడా ఏంటని. ఎందుకంటే నేను విజిట్ చేయకముందు కూడా నాకైతే చాలా డౌట్ ఉంది, రామేశ్వరం అంటే రాముడు ఉంటాడేమో అని. కాదండి, రామేశ్వరంలో శివుడు ఉంటాడు. అయితే సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. అసలు ఎందుకు లింగం పెట్టారు ఏంటన్నది నాకు తెలిసిన 4 మాటలు మీతో షేర్ చేసుకుంటాను. రావణాసుని లంక నుంచి సీతాదేవిని తీసుకొస్తూ రావణాసుని సంహరించిన రాముడు అది బ్రాహ్మణ హత్య కదా. సో ఆ పాపాన్ని తొలగించుకోవడానికి శివుడిని ప్రతిష్ఠిస్తాడనమాట. యాక్చువల్లీ ఈ గుళ్ళో మాత్రం 2 లింగాలు ఎందుకు ఉంటాయంటే రాముడు ఆంజనేయ స్వామికి చెప్తాడనమాట, బ్రహ్మముహూర్తంలోపు లింగాన్ని తీసుకురమ్మని. సో ఆయన తెచ్చిన లింగం వచ్చి స్ఫటిక లింగం అండి. ఆ తర్వాత ఆయన వచ్చే టైంలోపు లేట్ అయిపోతుంది, బ్రహ్మముహూర్తం దాటేస్తుందని సీతాదేవి మట్టితో చేస్తుంది అనమాట శివుడిని. సో అది నార్మల్ లింగం అనమాట. సో అలాగ రామేశ్వరంలో 2 లింగాలు ఉంటాయి, ఒకటి స్ఫటిక లింగం, అలాగే నార్మల్ లింగం అనమాట. అయితే ఆంజనేయ స్వామి నేను తెచ్చిన లింగం కాకుండా సీతాదేవి తెచ్చిన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని కోప్పడితే రాముడు ఆయనకి మాటిస్తారు, ఫస్ట్గా నీ లింగానికి పూజ చేశాకే ఈ లింగానికి పూజ జరుగుతుందని రాముడు ఆంజనేయ స్వామికి మాటిస్తాడనమాట. సో అందుకే మార్నింగ్ 5 to 6 మాత్రమే స్ఫటికలింగ దర్శనం ఉంటుంది, ఆ తర్వాత మాత్రమే మామూలు లింగం దర్శనం ఉంటుందన్నమాట. ఈ స్ఫటికలింగం ఏంటంటే మనకి ఎల్లో కలర్ ఫ్లవర్ పెడితే ఆ లింగం అనేది ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రెడ్ కలర్ పెడితే ఆ లింగం అనేది రెడ్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద స్ఫటికలింగం. సో రామేశ్వరం వెళ్తే కంపల్సరీగా స్ఫటికలింగం అలాగే ఈ లింగం 2 చూడండి, డోంట్ మిస్. సో ఫైనలీ మేమైతే వెళ్తూ ఉన్నాం. మనం ఎంత ఖాళీగా ఉన్నామో అంత ఆకలేస్తుందండి, అందులో నిద్ర కూడా వస్తుందని మేమైతే ఒక బ్రేక్ తీసుకున్నాం. ఎందుకంటే మధ్యలో మనకి ఫుడ్ ఆప్షన్ దొరుకుతుందని అయితే ఎలాంటి హోప్ లేదనమాట. సో మంచిగా బ్రేక్ తీసుకొని ఒక చాయ్ తాగి మంచిగా స్నాక్స్ తీసుకున్నామన్నమాట. స్నాక్స్ తీసుకొని మధ్యలో స్నాక్స్ తింటూ మా జర్నీని అయితే ఇలా జర్నీ అంతా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు హైవేలో నుంచి వస్తే ఇంకా బ్లెస్డ్, ఎందుకంటే మేము లాస్ట్ టైం హైవేలో నుంచి వచ్చాం కాబట్టి జర్నీ అనేది అస్సలు తెలియదు అనమాట. ఎండ అయితే బీభత్సంగా ఉందండి, ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది కదా అందుకే. సో ఇలా మంచిగా చున్నీలు పెట్టుకొని సెటప్ చేసుకొని మేమైతే మా జర్నీని స్టార్ట్ చేసాం. ఈ కిడ్స్తో వస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే చిన్నప్పుడు తిన్న స్నాక్స్ అన్నిటినీ వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారండి. కేక్స్ కానీ సెంటర్ ఫ్రెష్, అల్పెన్లివెల్. ఈ అల్పెన్లివెల్ తినైతే ఎన్ని రోజులైందో. నాకు మ్యాంగో ఫ్లేవర్ ఇష్టం, బట్ అక్కడ మ్యాంగో ఫ్లేవర్ లేదు, స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది. దట్స్ ఓకే, దాన్నైనా ఎంజాయ్ చేద్దామని ఎంజాయ్ చేస్తున్నాను. సో మంచిగా చాక్లెట్స్ తింటూ చ్యూయింగమ్ని నవ్వులుకుంటూ మా జర్నీని అయితే ఇలా కొనసాగిస్తూ ఉన్నాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ వస్తూ ఉంటే ఏదో ఊరేగింపు దేవుడేమోలే అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఏదైనా చెన్నైలో డిఫరెంట్ ట్రెడిషన్ ఏమో అని చూశాను, అక్కడ 2 మేకల్ని అవి తీసుకొస్తుంటే. బట్ ఆ తర్వాత చాలాసేపు చూసాము, ఎక్కడ దేవుడు వస్తాడని చూస్తుంటే ఫైనలీ అక్కడ వచ్చింది ఏంటో తెలుసా, సామాలు లైక్ ఫ్రిడ్జ్, గిన్నెలు ఇవి వస్తాయి. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అది సార్ అన్నమాట. ఎవరో పెళ్ళి జరిగిన తర్వాత వాళ్ళ కూతురికి పంపిస్తున్న సార్ అనమాట. ఓ మై గాడ్, ఎంత పెద్ద క్రౌడ్, ఐ కాన్ టెల్ యూ. మేమైతే హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. ఆల్రెడీ చెప్పాను కదా హోటల్స్ దొరకడం చాలా కష్టమని. సో ఇంటికి వచ్చి ఓపిక ఉన్నా లేకపోయినా వేడివేడిగా అన్నం చేసుకొని కమ్మనైనా మన పప్పు చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిని హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం. ఐ హోప్ you like this video. If you like this video, please like, share and subscribe to my channel.